ప్రైజ్ లార్డ్. బాగున్నారా? మిమ్మును మీ కుటుంబాలను ఉదయకాలం దేవుని కృపచేత నింపునుగాక. గత రాత్రి కాలమందు కొంతమంది పేదలకు ఆహారము పంచాము. అట్టి కృపను దేవుడు సహాయం మాకు అనుగ్రహించాడు. మాకున్న దాంట్లో దేవుడు మాకిచ్చిన దాంట్లో కొంత పేదలకు ఇవ్వాలని దేవుని ప్రేరేపణ ద్వారా వారికి అలా పంచాము. అంటే ఈ నెల కదండి, ప్రతి నెల కూడా మేము అలాగా పేదవారికి ఫుట్పాత్ మీద ఉన్న వారికి భోజనం సిద్ధపరుస్తామండి. మా కొరకు ప్రార్థన చేయండి. మా పరిచయ నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. సరే, ఈరోజు వాగ్దానం మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. దేవుడు ఉదయకాంతం మనతో వాగ్దానం ద్వారా మాట్లాడుతున్న మాట, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు కదండి. ఈరోజు క్రిస్మస్ దినం కదా, క్రీస్తు పుట్టాడు, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. తన ఏకైక కుమారుడిని మన కొరకు మనం చేసిన అతిక్రమము నిమిత్తము తన తండ్రి తన కుమారుడిని మన కొరకు పంపించాడని. ఎందుకంటే మనం చేసిన పాపము ఆ ఎడ్ల యొక్క, కోళ్ల యొక్క, మేకల యొక్క రక్తము ద్వారా పరిష్కారం కావట్లేదు. పాప పరిహారం కావాలి అంటే పరిశుద్ధుని యేసయ్య రక్తం కావాలి, పరిశుద్ధుడి రక్తం కావాలి. అది యేసయ్యలో ఉన్నది పరిశుద్ధుడి రక్తం. కనుక ఆయన్ను ఈరోజు ఆయన భూమి మీద పంపించాడు. ఈ తారీఖని డేట్లు అయితే లేవు కానండి, ఈ దినాలలో క్రీస్తు పుట్టాడని కొన్ని ఆనవాళ్ళను బట్టి చెప్పగలుగుతున్నాం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, ఆయన ఎటువంటి వాడు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన భుజముల మీద అంటండి రాజ్య భారం ఉందండి. మనందరి భారము. ఒక కులానికి చెందినవాడు కాదు యేసయ్య, ఒక మతానికి చెందినవాడు కాదు, ఒక వర్గానికి చెందినవాడు కాదు యేసయ్య. అపోస్తుల కార్యముడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అందరికీ దేవుడు అండి. యేసుక్రీస్తు ప్రభు వారు అందరి కోసము ఈ లోకాన జన్మించాడు. కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, సమాధానకు అధిపతైన దేవుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడు. ఈ క్రిస్మస్ సందర్భముగా మీ అందరికి కూడా ఆశ్చర్యమైన కార్యాలు నా ప్రభు జరిగించును గాక. సమాధాన కర్తై నా ప్రభుని కుటుంబం సమాధానం నింపును గాక. నిత్యుడకు తండ్రి నిత్యము నీ కుటుంబాన్ని ఏలును గాక. యేసుక్రీస్తు ప్రభు వారే నీ కుటుంబాన్ని వేలాలి. ఇంకా అంటాడు చూడండి అక్కడ, ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన బలవంతుడైన దేవుడు నీ కుటుంబంలో ఈ క్రిస్మస్ దినమందు బలమైన కార్యములు జరిగించును గాక. మనందరి పట్ల దేవుడు కృప చూపించినట్లుగా ఈరోజు మాట్లాడిన వాగ్దానము యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో మనకు శిశువు అనుగ్రహింపబడ్డాడు, కుమారుడు అనుగ్రహించబడ్డాడు, శిశువు పుట్టాడు మన కొరకు. ఇటు వాగ్దానము ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త, ఆయన నిత్యుడకు తండ్రి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నాయి. ఆయన నీ ఇంట్లో ఉంటే ఆశ్చర్యం నీ కుటుంబంలో జరుగుతుంది. నిత్యుడకు తండ్రి నీ ఇంట్లో ఉంటే సమాధానం నీ కుటుంబంలో ఉంటుంది. ఆయన బలవంతుడైన దేవుడు, ఏదైనా చేస్తాడు. కాబట్టి మీరందరూ కూడా ఇటు వాగ్దానం నమ్మండి. అలాగే మీ పనులన్నీ కూడా త్వరగా ముగించుకొని సంఘానికి వెళ్ళండి. సంఘంలో జరుగుతున్న క్రిస్మస్ ఆరాధనను మహిమకరంగా జరిగినట్లుగా అందరూ కూడా పాల్గొనండి. అలాగే సత్కరించండి, సేవకులకు లోబడండి, పరిచారకు లోబడండి, ఒకరికొకరు లోబడి సమాధానము కలిగి ఈ క్రిస్మస్ ఆరాధనలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ క్రిస్మస్ ఆరాధన ఆశీర్వాదకరంగా, మహిమకరముగా, గొప్ప అద్భుతకరముగా ప్రభు జరిగించును గాక. ఆమేన్. ఇటు వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చును గాక. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.